వైసీపీ అధినేత జగన్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఎమ్మెల్యే వీరుపాక్షి అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ నెల 13న జగన్ కర్నూలుకు వెళ్లి సబ్ జైల్లో ఉన్న వీరుపాక్షిని ములాఖత్లో పరామర్శించనున్నారు. జగన్ పర్యటనను శాంతియుతంగా విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. అక్రమ అరెస్టులు, నిర్బంధనాలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడరని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పరిమితి సంఖ్యలోనే అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. జగన్ పరామర్శ పేరుతో పార్టీ శ్రేణులు అరాచకానికి పాల్పడుతున్నారంటూ ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ కర్నూలు పర్యటన మరింత ఆసక్తికరంగా మారింది. కర్నూలులో వైసీపీ అధినేత జగన్ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఎమ్మెల్యే వీరుపాక్షి అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ నెల 13న జగన్ కర్నూలుకు వెళ్లి సబ్ జైల్లో ఉన్న వీరుపాక్షిని ములాఖత్లో పరామర్శించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైతే రేపు ఉదయం 10 గంటలకు ఓరోకల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలు సబ్ జైలు వరకు కూడా ర్యాలీగా వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మరి దారి పొడవునా భారీ ఎత్తున ప్రజలు కావచ్చు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నేతలు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. మరి తాజాగా ఏదైతే ములాఖత్తులో కర్నూలు పార్లమెంటులోని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ఇటీవల అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారనే ఒక ఆరోపణ వైసీపీ బలంగా చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ములాఖాతులో సబ్ జైల్లో విరూపాక్షిని కలిసి జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. మరి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా, అన్యాయంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా జడిసేది లేదు, బెదిరేది లేదని చాలా ఘాటుగా, చాలా ధీమాగా వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఎంతకైనా తెగిస్తాం, ఈ కూటమి ప్రభుత్వం బెదిరింపులకు తగ్గేదే లేదంటూ చెప్తా ఉన్నారు. మరి తాజాగా మొన్న కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ రాజకీయ ముసుగులో అరాచకం చేస్తా ఉంది, పరామర్శ పేరుతో వీరంగం సృష్టిస్తుందని చెప్పాడు. మరి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రేపు జరగబోవు జగన్ పర్యటన ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తి, ఉత్కంఠత రేపుతుంది. మరి ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు పటిష్ట చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పరిమిత సంఖ్యలో క్యాడర్లు కానీ, శ్రేణులు కానీ అనుమతించాలి అనే ఒక నిబంధన పెట్టిన నేపథ్యంలో మరి ఇదంతా కూడా అమలయ్యే పనేనా లేదా? చూసాం, ఇటీవల ర్యాలీలు చేశారు, నిరసన చేశారు, ఎక్కడ కూడా పోలీసులను లెక్క చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. మరి రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో మరి ఏ విధంగా ఉంటుంది? తాజాగా అదే విధంగా ఏదైతే మంత్రి టీజీ భరత్ కూడా ఇటీవల నిన్నటి రోజు మీడియా సమావేశం ముందు కీలక వ్యాఖ్య చేశాడు. కర్నూలులో ఎస్పెషల్లీ వైసీపీ శ్రేణుల ఆగడాలు పెరిగిపోతున్నాయి, హత్యాకాండ సృష్టిస్తా ఉన్నారు, ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ వైసీపీ మూకల యొక్క ఆట కట్టించడానికి సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినట్లు ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ రకంగా అంటే తన ఏదైతే పార్టీ ఆఫీస్ ముందు కూడా వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని మంత్రిగా ఉండి టీజీ భరత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి ఇవన్నీ నేపథ్యంలో రేపు పర్యటన ఎలా ఉంటుంది? ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బస్వరాజ్. నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం